ఇండియన్ రైల్వేస్లో ఒక హిస్టారికల్ డే. మనందరం కూడా ఒక ప్రీవియస్ జనరేషన్ అది చూస్తే ఇండియాలో ఒక స్టీమ్తో ట్రైన్స్ నడిచిన రోజులు చూసాం. ఆ తర్వాత డీజిల్తో నడిచినటువంటి రోజులు చూసాం. ఆ తర్వాత ఎలక్ట్రిఫికేషన్ దిశగా వెళ్ళింది. ఇప్పుడు ఈరోజు మనం హైడ్రోజన్ ట్రైన్ని, మొట్టమొదటి ట్రైన్ని ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్యానాలో జింద్ నుంచి ప్రారంభించడం చాలా మన ఇండియన్ ఒక ఆత్మనిర్భరతకు కానీ, ఒక ప్రపంచంలోనే మనం ఒక 6వ దేశంగా, అంటే టెక్నాలజీని ఉపయోగించటం కానీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండటం కానీ, కాలుష్యంని తగ్గించటం విషయంలో కానీ, అలాగే డీజిల్ యొక్క వినియోగాన్ని తగ్గించటం కానీ, రాబోయే కాలంలో మనము మరింత ముందుకి ఈ యొక్క రైల్వేస్ని తీసుకెళ్ళాలి అంటే మనం ఈ యొక్క హైడ్రోజన్ ట్రైన్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పి మోడీ గారు సంకల్పించి ఈవేళ మొట్టమొదటి ట్రైన్ కూడా ప్రారంభించారు. అంటే మనం ఒకసారి వరల్డ్లో చూస్తే ఉన్నాయి, ఒక 5 దేశాల్లో ఇప్పటి వరకు నడుస్తున్నాయి. అవి టెంపరీగా తక్కువ నెంబర్ కోచెస్తో నడుస్తున్నాయి. అది జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, చైనా కానీ, అలాగే జపాన్ కానీ. సో ఇండియా ఈజ్ ది 6th కంట్రీ ఈ యొక్క హైడ్రోజన్ ట్రైన్ని లాంచ్ చేయటం ఇవాళ చాలా సంతోషం. ఇండియన్ రైల్వేస్లో ఒక మంచి రిఫార్మ్స్, ఒక ట్రాన్స్ఫర్మేషన్కి ఈ యొక్క అడుగు చాలా కీలకమైనటువంటిది. అంతేకాదు, మనం ఇవాళ భారతదేశం అమృతకాలం నడుస్తుంది. మోడీ గారి పాలనలో అమృతకాలం మనం నడుస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు మనం చూసాం ఆరోగ్యం విషయంలో అమృత్ ఆరోగ్య మందిర్స్ అన్నాం. అమృత్ రైల్వే స్టేషన్స్ వచ్చాయి. అమృత్ భారత్ రైల్స్ వస్తున్నాయి. ఈరోజు హైడ్రోజన్ ట్రైన్ని కూడా మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఈ విధంగా ప్రతి రంగంలో కూడా మనం ఆత్మనిర్భరత, టెక్నాలజీని మనం అప్గ్రేడ్ చేసుకోవటం, అదేవిధంగా మనం సస్టైనబిలిటీని కూడా తీసుకురావటం అనేటువంటిది చాలా మంచి పరిణామం.